లాస్ట్గా ఒకటి అంటే రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం మీలాంటి వాళ్ళకి చాలా కష్టం కలిగించింది, నష్టం కలిగించింది, అన్ని విధాలుగా రాజకీయంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి కదా సార్. రాజశేఖర రెడ్డి గారి మరణము నాకేం నష్టం లేదు సార్, .1 నష్టం లేదు సార్, నా వ్యక్తిగతంగా మాత్రం. అతను కొంత లక్షల కోట్ల మందికి ఒక ప్రజల హృదయం తెలిసినవాడు. ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను అబ్జర్వ్ 83 పీసీసీ అయినాక చేస్తున్నా. అతను మార్నింగ్ 5 గంటలకు లేస్తాడు. ఇక్కడ మద్రాసులో ఉన్న, ఢిల్లీకి అయితే అప్పుడు పోయేవాడు కావచ్చు, నాకు ఐడియా లేదు. ఎంపీ అయినాక చూశాను హైదరాబాద్లో. కానీ ఎనీబడి ఎవరన్నా రాని వచ్చిందంటే సూర్యుడే ఉంటుండప్పుడు. కొందరేమో వస్తున్నామని చెప్పేవాళ్ళు, బట్ ఎవరు వచ్చినా అటెంప్ట్ చేసేవాడు. అప్పుడు లెటర్లు లేవు కనుక. తర్వాత ముఖ్యమంత్రి అయినాక 4:30, అమెరికాలో అయినా 4:30, నేను మద్రాసులో చూశాను, ఢిల్లీలో చూశాను, హైదరాబాద్ చూశాను. తో అట్లే ఆయన ఆరోగ్యశ్రీ ఎట్లా చేశాడు మీరు చూశారు. ఆయన ప్రజా దర్బార్ మార్నింగ్ ఎట్లుంటే ఎవరు నో డైరెక్ట్ పోవచ్చు, అందరు నిలుచుకొని పిటిషన్ ఉంటే ఇమ్మీడియట్గా ఒక పిఏ ఉంటుంటే పక్కకు అది చేయడం అతను. తో అతను డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీకి నష్టము. ఇలా కాంగ్రెస్ ఏమైందో చూసాము దేశ లెవెల్లో. కానీ అతను ఉంటే ఎఫర్ట్ ఏదైతుందో సర్వేలు వాళ్ళు ఇండివిజువల్గా వేరే స్టేట్లో చేయించడం వల్ల అది కానీ మేనేజ్ చేయడం కానీ, తర్వాత ఈ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి రాకపోతుండే, ఈ సిచ్యువేషన్ ఉండకపోతుండే. ఈ రాష్ట్రం నేను అనుకుంటా రాజశేఖర రెడ్డి గారు ఉంటే హైకమాండ్ కూడా డిసిషన్ ఏదైతున్నదో తెలంగాణ నిర్ణయం తీసుకోకపోతుండే. కానీ ఖచ్చితంగా ఏదైతుందో ఆయన ఒక చరిష్మాను కాడు. అంటే సినిమాల రామారావుకి ఎట్లా గ్లామరుడు ముఖ్యమంత్రి అయిండో, ఎంజీఆర్, జయలలితను, నేను అనుకుంటున్నా అంటే నాయకుల్లో ఇందిరాగాంధీ రామారావు అంటే సినిమా స్టార్ అనుకోండి, అంత చరిష్మా ఉన్న నాయకుడు రాజకీయాల్లో నేను ఇంతవరకు అయితే 52 నుంచి వచ్చింది. ఇంత చరిష్మా అంటే కొన్ని లక్షల మంది పేర్లు చెప్పగలివాడు, ధైర్యంగా ఏదైతున్నదో ఫ్యాక్షన్ లీడర్ అంటాడు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ట్రైన్లో పోవాలా, బస్సులో పోవాలా, 1 మంత్ ముందు మీ ఊరికి వస్తా అంటే డైరీలో రాసుకుంటే 1 మంత్ ముందు ఆయన ఫిక్సే. ఆయన ఫ్యాక్షన్ లీడర్ అయితే టార్గెట్ చేయాలంటే చేయొచ్చు కదా, బట్ ఆయన వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ తక్కువైంది. ఆయన తండ్రి కొంత చేశాడు, అప్పుడు ఉండే ఆ బ్యాక్గ్రౌండ్, అప్పుడు ఉండే వాతావరణం డిఫరెంట్. బట్ ఆయనే వచ్చిన తర్వాత ఎక్కడ కానీ అట్లా ఏదుంటే ఆయన తండ్రి చనిపోయాక, తండ్రి చంపిన వాళ్ళని చంపే అవకాశం ఉండే. ఆ రోజు నేను పక్కకున్నాను ఇక్కడ జరిగిన తర్వాత ఇన్సిడెంట్. భాస్కర్ రెడ్డి గారు వచ్చాడు. ఇప్పుడు దీనిపైన ఉంది కదా, ఇప్పుడు అక్కడ బ్యాంక్ అయ్యాది, అక్కడ కొంచెం గొడవలు అవుతున్నాయంటే ఇమ్మీడియట్ చెప్పాడు, ఏ చిన్న గొడవ చేయొద్దు, నేను వస్తున్నా అక్కడికి, చిన్న ఇన్సిడెంట్ జరగదని చెప్పి ఫోన్ పెట్టేసి భాస్కర్ రెడ్డి గారు చెప్పాడు. మా నాన్న ఏదైతుందో ఈ చావు ఈరోజు జరిగిందంటే బికాస్ ఆఫ్ మీ అన్నాడు. అనగానే ఇమ్మీడియట్ భాస్కర్ రెడ్డి గారు అన్నాడు పెద్ద ఆయన, ఎందుకు రాజశేఖర్ ఇట్లా అంటున్నావు అంటే, ఆయన జాగ్రత్తలో ఆయన ఉండేవాడు. 3 నెలలకెళ్ళి ఏదైతుందో వెనక వెహికల్ ముంగట 3 వెహికల్ ఆయన ఏది ఇడుపుల మన ఇది పులివెందులకెళ్ళి ఆ ఫామ్కి పోవాలంటే, ఇడుపుల పాయి పోవాలంటే, ఆ వాగ్ ఏదైతే ఇప్పుడు బ్రిడ్జ్ అవుతుంది అక్కడ, ఆయన అప్పుడు ఆ రోజు ఒకటే వెహికల్ అన్నట్టు. ఏం నాన్న ఇది ఏంది, ఎంబడేంది, అట్టాసమైంది, తుపాకులేంది, కొడవలే అంటే ఆ పద్ధతిలో ఆయన చెప్పిండు. ఆ మాట భాస్కర్, ఈ అట్టాసం వద్దు, షోకే సింపుల్, మనకెవరు శత్రువులు, జరిగినాడు ఎవడేం మనల్ని కాపాడలేడని చెప్పేది. అంటే అప్పటికి ఒక 3 months ఆయన క్లోజ్ చేసేసి ఓన్లీ గో బై 1 వెహికల్, ఇదంతా ఈ మార్బలంతో అదేంది అన్నాక ఆయన ఇదంతా చెప్పాడు. తో నిజంగా దాని తర్వాత వైలెన్స్ ఎక్కడ జరిగిందా? రంగాలు ఎంత జరిగింది, పటాలు ఎంత జరిగింది. ఒక రాజశేఖర రెడ్డి ఒక పిసిసి ప్రెసిడెంట్ అయినాడు, చరిష్మా ఉన్న లీడరు ఏదైతుందో రాష్ట్రం అంతా 83 తర్వాత ఆయన 84 ఎన్నికలు కానీ పిసిసి ప్రెసిడెంట్గా, 89లో అతను నామినేషన్ కంటే ముందే, ఆయన ఎప్పుడు నామినేషన్ కంటే ముందే అంటే 85 తర్వాత ఎప్పుడైనా కానీ కంప్లీట్ చేసుకొని తర్వాత వేరే కాన్స్టిట్యూన్సీలు తిరుగుతాడు. ఎంపీ కాన్స్టిట్యూన్సీ తెలంగాణలో చొక్కారావు గారు, కమాలుద్దీను, కమలకుమారి, డేబుల్ సీట్లు అవుతుంది, వరంగల్, ఈ మల్లు రవి, భాస్కర్ రెడ్డి గారికి నేను రమ్మని చెప్పకండి సార్ అని ఆయన కాన్స్టిట్యూన్సీ కూడా తిరిగేవాడు. ఈరోజు ఆయన రాష్ట్రానికి నష్టము, ముఖ్యంగా ఏదైతున్నదో కొంత వేల మంది ఏదైతుందో కార్యకర్తలకు నష్టం జరిగింది. కానీ నాకు వ్యక్తిగతంగా మొత్తం నేను ఏం ఆశించలే. ఆర్టీసీ చైర్మన్ కూడా నేను అడగలే, అప్లికేషన్ పెట్టలేదు. నాకు డిసైడ్ చేసిన తర్వాత, చైర్మన్ డిసైడ్ చేసిన తర్వాత సోనియా గాంధీకి నెంబర్ ఆఫ్ టెలిగ్రామ్స్ మెసేజ్లు పంపేదైతుందో ఈయన మేనకా గాంధీ క్లోజు, ఆమె దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, సోనియా గాంధీ, రాజశేఖర రెడ్డి, కేశవరావు పిసిసి అయ్యాడు. లిస్ట్ ఆయన 36 మంది తీసుకుపోయి 36 మంది లిస్ట్ చైర్మన్. ఏ చైర్మన్ అనేది ఉండదు చైర్మన్ ఇవ్వడానికి. ఎందుకు ఇస్తున్నాము, ఆయన బాధ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్స్ఎమ్మెల్యే, పెద్దపల్లి టికెట్ ఇతనికి వల్ల టీఆర్ఎస్కి పోయిందనేది గ్రౌండ్ పెట్టిండు.
అనగానే పేర్లు చదువుకుంటే నా పేరు ఎన్నో నెంబర్ ఉండదు తెలియదు. రాజశేఖర్, ఐ హర్డ్ అబౌట్ మిస్టర్ ప్రకాష్ రావు ఈజ్ ఏ మన మేనకా గాంధీ ఈజ్ క్లోజ్ టు మేనకా గాంధీ అనగానే సర్పంచ్ చెప్పాను, నేను ఇష్టం చెప్పాడు, అదే ఏదో జరిగిందని. కేశవరావు తెలిసి నేను మేనకా గాంధీ కల్పించాను, జీనాన్ రావు ఫంక్షన్లో, రామచంద్ర గారి డిన్నర్లో, ఇదంతా నా రాజీనామా అంతా ఆయనకి ఈ నోస్ పర్ఫెక్ట్లీ, రెగ్యులర్ కలిసేవాడిని. మేనకా గాంధీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశాడు, గెలిచాడు, డిఫర్ అయ్యి రాజీనామా చేశాడు, పార్టీలో సిన్సియర్ కార్యకర్త, ఈజ్ ఏ హానెస్ట్ మ్యాన్ అనగానే ఠీక్ అయ్యాను అనేసి. అంటే నేను చైర్మన్ కూడా అడగల, ఆర్టీసీ చైర్మన్ వచ్చినాక నేను ఛార్జ్ తీసుకున్నాను. ఇవాళ పొన్నం ప్రభాకర్ బతుకున్నాడు, మీరు అడగండి ఇప్పుడు ఇమ్మీడియట్ ఫోన్ చేసి, నాకు వద్దు సార్ అని ఏడ్చుకుంటూ. రివ్యూ ఆఫీషియల్ మీటింగ్ అవుతుంది, భాను ప్రకాష్ అన్న మీరు చూడండి నాకు సైకిల్ చేస్తున్నాడు, నేను తీసుకొని సార్ నాకు వద్దు, నా తల్లిదండ్రులు తెలియదు, నా ఊరు తెలియదు, నా సంగతి తెలియదు సార్, ఇది చాలా ఉన్నతమైన వ్యక్తులు, విబి రాజు లాంటి వాళ్ళు, రోషే లాంటి వాళ్ళు ఈ ఆర్టీసీ చైర్మన్ చేశారు సార్, దయచేసి నాకేదన్నా, నేను అడగలేదు మిమ్మల్ని, ఇంకేదన్నా ఇవ్వండి, కానీ ఇది మాత్రం ఇది చాలా పెద్ద పదవి. లేదు ప్రకాష్ నేను చెప్తున్నాను, చార్జ్ తీసుకున్నాడు కూడా కంప్లీట్ ఏడ్చుకుంటూ చార్జ్ తీసుకున్నాను. అంటే నాకు రాజశేఖర రెడ్డి గారు ఇస్తే నా గౌరవం పోతుందని కాదు, అరే ఈయనకి ఇచ్చాడు, ఈ రాజశేఖర రెడ్డికి ఏమన్నా అది లేదు, అతని గురించి టాక్ ఎక్కువ అయిపోతానే ఉద్దేశంతో ఏదైతుందో నేను ఆర్టీ చైర్మన్ ఛార్జ్ తీసుకునే వారు కూడా 18th డిసైడ్ చేస్తే 30th ఛార్జ్ తీసుకునే వారు కూడా రోజు నేను ఏదైతుందో అది చేయడమే. అంటే ఆర్టీసీ చైర్మన్ అనేది రామచంద్రరావు గారు కూడా అనుకోలేదు, రామచంద్రరావు చైర్మన్ ఆయన ఆర్టీసీ సెంటర్ అదంతా రాజశేఖర రెడ్డి గారే మీకు ఇచ్చారు. డెఫినెట్. ఇంకోటి ఆర్టీసీ అనుకుంటే ఇది కోట్ల ట్రాన్సాక్షను, దీంట్లో ఏదో కరప్షన్ ఉంటుంది, ఇదికో హానెస్ట్ ఉండాలి గౌతమ్ అని అది చెప్పాడు, ఆ మాట చెప్పాడు. ఇట్లా గౌతమ్ కూడా నాకు ఎండి గారు ఏదైతుందో లాల్నే ఫ్రెండ్ సార్, ఈ తర్వాత ఐపీఎస్ అయ్యిండు, జస్టిస్ చౌదరి కూడా ఆనెస్ట్, అంటే నువ్వు కూడా ఆనెస్ట్ అని ఆ పెద్ద ఇన్స్టిట్యూషన్ నీకు అప్పచెప్తున్నాను. తర్వాత ఒక సందర్భంలో చెప్పాను, అన్న మీరు నాకు అది ఇచ్చింది కావచ్చు, ఎందుకు ఆర్టీ చైర్మన్ అయిపోయినా కావచ్చు చైర్మన్ కాబట్టి అంటే, అన్న దాంట్లో ₹1 కరప్షన్ ఉండదన్న, దాని లెక్క అడాప్షన్ మనము స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలంటే కొన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ కాదైతే అక్కడ ఇన్స్టిట్యూషన్ ప్రైస్ సార్, ₹1 లంచం, ఒక కాంట్రాక్టర్ కూడా ₹1 లంచం ఉండదు సార్ దాంట్లో అని చెప్పిన. 10 కోట్ల వర్క్ చేసిన అది 9 కోట్లకే చేయాలి, ఎక్సెస్ లేదు, ఎస్టిమేట్ లేదు, అది ఇతనే చేస్తారు. ₹1 ఒక చిన్న పార్టీ చిన్నని మాకు విజిలెన్స్ వాడు ఒక అన్నోన్ లెటర్ రాసిన ఎంక్వైరీ అయితే సస్పెండ్ అవుతాడు సార్. డీజిల్ ఆ పెట్రోల్ పంకోనికి 50 పైసలు దొరికితే మాకు ₹50 దొరుకుతుంది సార్. ఛాసీ 75,000 డీలర్ ప్రైస్ కంటే మాకు ఛాసీ అంటే బస్సు మాకు తక్కువ దొరుకుతుంది సార్, ఇన్స్టిట్యూషన్ ప్రైస్ సార్, దాంట్లో కరప్షన్ అనేది ఉండదని చెప్పాను ఆర్టీసీలో. మీరు అనుకున్నారు కావచ్చు అంటే నవ్వాడు ఆయన, అంటే అంత డీటెయిల్ పోలేదు. ఓకే సార్, అంటే అనేక విషయాలు మీరు ఇవాళ ఐ డ్రీమ్తో పంచుకున్నారు, చాలా థ్యాంక్స్ మా వ్యూవర్స్కి, ఈ సమయాన్ని వెచ్చించినందుకు థ్యాంక్ యూ.